బుధుడి యొక్క అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలంటారండి? బుధుడు. బుధుడు అంటే ఈయన ఒక మాస్టర్. మాస్టర్ అంటే ఏ మాస్టరు? లెక్కల మాస్టర్. హ్మ్. ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఉంది అంటే బుధుడే లెక్క. ఓకే. బుధుడు ఎవరికైనా అనుకూలం లేకపోతే హ్మ్. మ్యాథమెటిక్స్‌లో వాళ్ళు వీక్. హ్మ్. అంటే మ్యాథ్స్‌లో నాకు ఏ ఫార్ములాస్ తెలుసుకోలేకపోతున్నాను అంటే వాళ్ళకి బుధుడు వీక్‌గా ఉన్నాడని అర్థం. వాళ్ళ జాతకం చూడకనే చెప్పొచ్చు. ఓకే. బుధుడు అంటే డాక్యుమెంట్. హ్మ్. డాక్యుమెంట్ అంటే ఏమి? బర్త్ సర్టిఫికేట్ కానించి డెత్ సర్టిఫికేట్ వరకు. హ్మ్. మధ్యలో ఉండే బ్యాంక్ పాస్‌బుక్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, జిరాక్స్ కార్డు, ఓటర్ కార్డు అన్నీ డాక్యుమెంట్సే. హ్మ్. ఈ ప్రపంచంతో డాక్యుమెంట్ లోపలే ఉంటుంది. హ్మ్. డాక్యుమెంట్ లేకుండా ప్రపంచం ఉండలేదు. హ్మ్. ఇప్పుడు ఒక నడి బస్ స్టాండ్‌లో ఒక ఖాళీ ప్లేస్ ఉంటుంది. దాన్ని ఎవరు కొనరు. హ్మ్. ఎందుకు కొనరు? డాక్యుమెంట్ ప్రాబ్లమ్ ఉంటుంది. డాక్యుమెంట్ ప్రాబ్లమ్. ఓ అడవిలో ఒక మంచి సైట్ ఉంటుంది. హ్మ్. దాన్ని కొనేదానికి ఎగబడతారు. హ్మ్. డాక్యుమెంట్ కరెక్ట్‌గా ఉంటుంది. ఓకే. ఈ డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి కేసులు కోర్ట్‌లో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. హ్మ్. ఈ బుధుడు అనుకూలంగా లేకపోతే డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి ఈ బుధుడు పచ్చ, గ్రీన్ కలర్‌ని సూచిస్తాడు. హ్మ్. కాబట్టి బుధుడు అంటే ఇప్పుడు రూ. 100 నోట్ అనుకోండి. రూ. 100 నోటుని దేనంటున్నాం? ఒక పేపర్ అంటున్నాం. హ్మ్. ఇదే రూ. 100 నోటు అనేదానికి అది డాక్యుమెంట్. ఓకే. ఇది రూ. 500 నోటు అనడానికి అది డాక్యుమెంట్. డాక్యుమెంట్. అంటే డాక్యుమెంట్ అంటే ఒక ఆధారము. హ్మ్. ఇదే 500 దానికి ఆధారం ఏంటి అంటే ఇక్కడ గాంధీ బొమ్మ ఉంటుంది. ఇక్కడ 500 ఉంటుంది. ఇట్లా చేస్తే ఇలా ఉంటుంది. ఇవి ఆధారాలు. అంటే ఎవిడెన్స్ అని అర్థం బుధుడు అంటే. హ్మ్. కాబట్టి ఈ బుధుడు అనుకూలంగా లేకపోతే ప్రపంచం గందరగోళం. ఇప్పుడు సిగ్నేచర్ మించిన డాక్యుమెంట్ ఇంకోటి లేదు ప్రపంచంలో. అవునండి. ఒక డాక్యుమెంట్ రెడీ చేస్తారు. ఫైనల్ హ్మ్. సిగ్నేచర్ పెట్టకపోతే ఏమవుతుంది? సంతకాలు పెట్టలేదు. సంతకాలు పెట్టలేదంటారు. ఆ సంతకం అనే దానికి మించిన డాక్యుమెంట్ ఇంకోటి లేదు. కాబట్టి ఇక్కడ బుధుడు యొక్క వాల్యూ ఎంత ఉంది ఇక్కడ ప్రపంచంలో? చాలా ఏ దేశం ఎక్కువుంది. అన్నా కావచ్చు. పచ్చ నోట్ అంటారు. నల్ల నోట్ అని ఎందుకు అనరు? ఇప్పుడు న గ్రీనింగ్‌తో ఒక వ్యక్తి సైన్ చేసే అవునవును. స్థాయికెళ్తాడు. గెస్టెడ్ ఆఫీసర్ అంటారు. హ్మ్. బుధుడు అనుకూలంగా ఉంటేనే గెస్టెడ్ ఆఫీసర్ అవుతారు. ఓకే. ఇప్పుడు ఒక జడ్జి, ఒక లాయరు వీళ్ళంతా ఉంటారు. కోర్ట్ ఉంటుంది. హ్మ్. వాళ్ళు సాక్ష్యాధారము, హ్మ్. ఏమి ఆధారము, హ్మ్. ఎవిడెన్స్ ఏమి, డాక్యుమెంట్ ఏమి, హ్మ్. ఇది మీదే అనే దానికి ఆధారం చూపించు, ఆధారం మీ పక్క చూపించి. చెప్తా. ఓకే. కోర్టు మొత్తం డాక్యుమెంట్లంతా కూడా ఆయన దీంట్లోనే ఉంటాయి. ఓకే. ఇక్కడ బుధుడు లేకపోతే ఈ ప్రపంచం లేదు. హ్మ్. కాబట్టి ఇప్పుడు మన నేమ్ అనేది కూడా ఒక డాక్యుమెంటే. దాన్ని సూచించేది ఆయనే. బుద్ధికారకుడు బుధుడు. బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నావు అంటే బుధుడు బాగాలేదు కాబట్టి అట్లా బుద్ధి లేని మాటలు మాట్లాడతారు. అవును. బుధుడు అదే వక్రంగా ఉంటే రివర్స్లో ఉంటాయి. వాళ్ళకి హ్యాండ్ రైటింగ్ కరెక్ట్గా రాదు. హ్మ్. డాక్యుమెంట్ హ్మ్. మొదటి డాక్యుమెంట్. అదేవిధంగా వాళ్ళకు నేమ్ కరెక్షన్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తూనే ఉంటాయి. ఓకే. కొంతమంది వీసాలు, పాస్పోర్ట్ దారిపోసుకొని పేపర్లో అనౌన్స్మెంట్ ఇస్తాం. మా దారిపై తెచ్చిచ్చిన వాళ్ళకి తగిన బహుమతి ఇస్తా ఉంటుంటారు. హ్మ్. డాక్యుమెంట్స్ సరిపోతాయి. ఇట్లా డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటాయి. వాళ్ళు 1కి 4 సార్లు చెక్ చేసుకోవాలి డాక్యుమెంట్‌ని. వాళ్ళు ఓకే. ప్రతి విషయాన్ని ఇప్పుడు సర్టిఫికేట్‌లో ఒకటి ఉంటుంది, ఆధార్ కార్డ్‌లో ఒకటి ఆధార్ ఉంటుంది, కార్డ్‌లో. పాన్ కార్డ్‌లో ఒకటి ఉంటుంది. హ్మ్. ఇట్లంతా ఉండేవాళ్ళు ఎంతంటే అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి అనుకుంటానే ఉంటారు. ఒక లెటర్‌లో మిస్టేక్ జరుగుతుంది. అవునండి. దీనికి కారకుడు బుధుడు. ఓకే. కాబట్టి ఈ డాక్యుమెంట్ అనేటువంటి ఈ బుధుడు చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఎందుకంటే ఒక వ్యక్తి అబ్బాయి బాగా చదువుతాడు. హ్మ్. హ్యాండ్ రైటింగ్ బాగుండదు. హ్యాండ్ రైటింగ్ కాడ మార్కులు తగ్గిపోతాయి. అవును. ఇంకేముంది? కాబట్టి బుధుడు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ బుధుడు అంటే ఇప్పుడు చట్టం రాశారు అంబేద్కర్ గారు. హ్మ్. ఆయన గాల్లో రాశాడా? లేదు. పుస్తకంగా. పుస్తకం. అది ఆ చట్టము అనేటువంటి ఏదైతే లిటరేచర్ ఉందో హ్మ్. టోటల్ ప్రపంచంలో అన్ని భాషల లిపులన్నీ బుధుడే. హ్మ్. ఓకే. మన యొక్క ఆయుర్దాయాన్ని నిర్ణయించేది బుధుడే. మన అప్పు ఎంతుంది తెలియజేసేది బుధుడే. హ్మ్. అయ్యా బాబు నీకు ఇంత అప్పు ఉంది. హ్మ్. అప్పు అంటే ఏమి? నువ్వు ఇన్ని కోట్ల, ఇన్ని లక్షల, ఇన్ని వేల బ్రీతింగ్స్ నువ్వు చేస్తావు. ఆ తర్వాత నీకు బ్రీతింగ్స్ ఆగిపోతాయి. ఓకే. అప్పుడు నువ్వు చనిపోతావు. చనిపోతాం. ఈ బ్రీతింగ్స్ క్యాలిక్యులేషన్ కూడా ఆయనే చేసేది. హ్మ్. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక 10,000 బ్రీతింగ్స్ ఉంటాయి. హ్మ్. మళ్ళీ ఉండదు. ఆయన ఫైనల్ చేసినట్టు లెక్కల మాస్టర్ కదా! ఫైనల్ అవునండి. చేస్తాడు. బాగున్నాడు టీవీ చూస్తా చనిపోయాడు అంటారు. మళ్ళీ ఒక్క బ్రీతింగ్ కూడా లేదు. ఏముంది పని అతనికి? ఈ క్యాలిక్యులేషన్ ఆయనేస్తాడు. ఓకే. లెక్కల మాస్టరు. కాబట్టి గ్రహాల యొక్క బాధ్యతలు ఎట్లా ఉంటాయంటే కరెక్ట్‌గా ఉంటాయి. వాళ్ళ హ్మ్. ఆడిటింగ్ అంత పర్ఫెక్ట్‌గా ఉంటుందన్నమాట. హ్మ్. ఒక ఆడిటర్ కావాలంటే బుధుడు. ఒక కోర్టు కాడ అర్జీలు టైప్ కొడుతున్నారంటే అది బుధుడు కారకత్వం. హ్మ్. లేదా రాస్తూ ఉండేటువంటి పని ఉంటే బుధుడు. రైటర్స్ అంతా బుధులే. సినిమా రైటింగ్ కావచ్చు, స్టోరీస్ కావచ్చు, స్టోరీ రైటింగ్ కావచ్చు, హ్మ్. నవల రైటింగ్ కావచ్చు. హ్మ్. బుధుడు బాగుంటేనే ఇంత పెద్ద విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ బుధ బలంతోనే ఆయన విశ్వకవి అయ్యాడు. హ్మ్. జనగణమన రాశాడు. హ్మ్.
ఎవరైనా సరే. ఓకే. ఇట్లుంటుంది బుద్ధుడి యొక్క పరిస్థితి. కాబట్టి మనకు బుద్ధి అంటే ఏంది? ఇంటెలిజెన్స్. హ్మ్. ఇంటెలిజెన్స్ ఉంటేనే అటువంటి నవలు రాయగలుగుతారు, ఇటువంటి పాటలు రాయగలుగుతారు, విషాద గీతాలు రాయగలుగుతారు, వినోద గీతాలు రాయగలుగుతారు, ఏమని రాయగలుగుతారు.